అల్లు అర్జున్‌ని రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రపూరితంగా ఇరికించింది అంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అల్లు అర్జున్ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ పోస్టులు పెట్టగా వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. 'పుష్ప 2' సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మార్చారు. తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పేరు ఆయనకు టక్కున గుర్తుకు రాలేదు. ఈ పరిణామం సీఎం రేవంత్ రెడ్డి ఇగోని హర్ట్ చేసింది. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్‌కి తెరలేపారంటూ అభిమానులు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు. అందుకే శుక్రవారం అరెస్ట్ చేయించారనే వాదన గట్టిగా వినిపించింది. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ, కించపరుస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పోస్టులపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఐడీలను గుర్తించి సైబర్ కేసులు పెడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ తగిలినట్లు అయింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పేరు A11గా చేర్చారు. డిసెంబర్ 12న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయనకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్‌కి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. జైలుకు వెళ్లే పరిస్థితి నుండి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు. అయితే ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో గడపాల్సి వచ్చింది. హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్‌ని చెంచల్గూడ జైలుకి తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందాల్సి ఉంది. కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్‌ని జైల్లో ఉంచారు.